సరే, వారన్న మాట ఏంటంటే ఏం జరుగుతున్నా కూడా దాని వెనకాల పరమార్థం ఉంది. బీఆర్ఎస్ని అలా నిలబెట్టడానికో పెంచడానికో బీజేపీ సాయశక్తిలో కృషి చేస్తోంది. అందుకే వాళ్ళ ఫిరాయింపుల మీద ఎంత యాగి అనేది. ఇప్పుడు బీజేపీ నోవేర్ కన్సర్న్. సరే, ఇప్పుడు నేను వ్యంగ్య ప్రసంగాలు కాదు కానీ ఓఎల్ఎక్స్ దుఃఖం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఏది అవర్ లీడర్స్ ఎక్స్చేంజ్ అన్నట్టు. అంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ నుంచి తీసుకున్న వాళ్ళని ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీకి ఆఫర్. సో డెఫినెట్ గా వీరి ప్రభుత్వం వారి ప్రభుత్వం స్టేబుల్ గా ఉండాలనే నిర్వచనం ఈ రెండు పార్టీలు ఇస్తా ఉంటాయి. ఈ రెండిటి ఫ్రస్ట్రేషన్ మధ్యలో ఏంటంటే ఆ బురద మా మీద చల్లుతా ఉన్నారు. మేము చాలా క్లియర్, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒకవేళ బీజేపీ పార్టీకి రావాలంటే ఉంటుంది చూడండి, మనం దీంట్లో ఏదైనా పునీతులు కావాలనేది. సో సేక్రెడ్ బాత్ చేయాల్సినటువంటి ఉంటుంది. అంటే ఉన్న పదవులు వదిలేసుకొని మళ్ళీ వచ్చి ఎన్నికలలో ప్రజల ఆమోదం పొంది మళ్ళీ బీజేపీలోకి రావాల్సి ఉంటుంది. సో ఆ బీజేపీ అంత పవిత్రమైన పార్టీని వారు ఏదో బట్టగాల్చి మీదేస్తా ఉన్నారు. రెండోది నేను ఏమంటా ఉన్నా, ఈ దేశంలోనే ఈ ఫిరాయింపుల విత్తనాలను వెదజల్లింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇలాంటి రుగ్మతలు పార్టీకి ఆవరించింది, పార్టీకే కాదు ఈ డెమోక్రసీకి ఇలాంటి రోగం అంటుకున్నది కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల. మళ్ళీ దానికే వారు సమిధలైనారు. అందుకే రాజీవ్ గాంధీ గారు అమ్మ ఇది లాభం లేదు, ఇది చట్టాన్ని ఏదో ఒక రకంగా చేయాలి అని చెప్పి తనకు అనుకూలమైనటువంటి కొన్ని లాకునాసు లేకపోతే లూపోల్స్ పెట్టి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఆ రోజు కాంగ్రెస్ ఊహించింది ఏంటంటే మనకు ఈ రకంగా చట్టం చేసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే విషయాలు దీంట్లో పొందుపరచనక్కర్లేదు, మనమే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఉంటాం అనే ఉద్దేశంతో అఖండ మెజార్టీ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు. సరే, గతంలో ఈ దేశం చూసింది, మనం కాదనట్లేదు, ఆయారాం గయారాం అనేది ఫెమిలియర్ నోట్ ఇన్ ఇండియన్ డెమోక్రసీలో చోటు చేసుకుంది. ఆ లైన్ ఇప్పటికీ కాదు, ఇక తరతరాలు గుర్తుపెట్టుకుంటే ఆయనని. సో ఆ రకంగా ఒకే రోజు 3 పార్టీలు మారినందుకు ఆ రకమైన పేరు వచ్చింది. సో ఈ రోజు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పోయిన సరుకు కూడా పెద్ద పవిత్రమైన సరుకేం కాదు కదా. ఇప్పుడు దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, అనేక మంది ఈ బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాళ్ళని తీసుకున్న వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయినారు. ఇదేమో పార్టీ ఐడియాలజీ మీద ఉన్నోళ్ళు కాదు, లేకపోతే వీళ్ళు లోయలిజము కాదు. ఆ అపవిత్రమైన వాళ్ళ గురించి వీళ్ళు కోట్ల దాకా పోయి కేసులు వేసి వీళ్ళు కొట్లాడు, వాళ్ళు ఏది ప్రజలకి ఏదో అర్థం కానట్టు మీరే అన్నారు, జెండా ఇది వీళ్ళది కాదు, కండువా మార్చింది వీళ్ళది కాదు, మా ఇంటికి వస్తే ఆహ్వానించడానికి ఏదో కండువా ఇస్తాం అంటే సీఎం పదవిలో ముఖ్యమంత్రి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అని చెప్పుకునేటటువంటి గొప్ప నాయకులు ఇలాంటి క్రీడను ఆడడం అనేది నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ అనడానికి ఏంటంటే ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు నిజంగా లోయలిస్టులు అవుతాయి. సపోజ్ 62 మందో 63 మందో కాంగ్రెస్ కు ఉన్నారు అనుకుందాం. ఇఫ్ దే ఆర్ లోయలిస్టులు అనుకోండి ఋషి గారు, వీళ్ళు కొత్తగా చేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న 63 మంది లోయలిస్టులు అవుతాయి. అంటే వాళ్ళ మరి వెంటనే ఇంద్ర గారు చెప్పినట్టు సరే కడియం శ్రీహరు ఒకళ్ళిద్దరు పార్టీ గెలిచిన ఇంకా నెల కూడా అవ్వకుండానే ప్రభుత్వం పడిపోతుందని మొదలు పెట్టారు. ఎస్, అందుకే నేను రెండే అంటున్నా కదా. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇద్దరు దొంగలు దోచుకునేదాకా కలిసిమెలిసి ఉంటారు, సక్సెస్ఫుల్ గా దోచేస్తారండి. ఆ దోచిన సొమ్మును పంచుకునే దగ్గర గొడవలు అవుతాయి. సో వీళ్ళేమో శుద్ధపూసలు కాదు, వాళ్ళేమో శుద్ధపూసలు కాదు, ఇద్దరు సేమ్ క్రీడనే కదా. దీంట్లో కొత్త ఆట ఏముంది చెప్పండి. ఇంకా వారైతే గతంలో మా రవీందర్ అన్న ఉన్నట్టు మాట్లాడతారు, కొంత లీడర్ గా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ చెడును కూడా పాపం వారు మాట్లాడుతూ ఉంటారు. అందుకు నేను వారిని అభిమానిస్తా. ఇది కూడా ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు గతంలో పార్టీ ఏదో మేము ఇప్పుడు అవినీతి మరకలు వచ్చినాయి, లేకపోతే ఫ్యామిలీ గొడవలు అవుతున్నాయి, ఇది కూలిపోతుందేమో అని ఇట్లా చెప్పి తీసుకున్నారు అనేది వారు పర్సెప్షన్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కాదండి, డెమోక్రసీని ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా పొడిచి చంపాలో ఆ రకంగా పడుస్తా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్తారండి, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అంటా ఉన్నారు గతంలో మారిన వాళ్ళు ఓడిపోతారు, మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు పెడితే వీళ్ళు కూడా ఓడిపోతారు, అప్పుడు గెలిచేది బీజేపీ పార్టీయే కదా వీరి ఆర్గ్యుమెంట్ ప్రకారం కూడా. నేనేమంటున్నా అంటే, ఇక్కడ కేసీఆర్ గారు అయితే అంటే గెలిచేది బీజేపీ పార్టీయే కదా అంటే అదేమి ఎమికబుల్ గా అలాగే అవ్వాలని ఏం లేదు. అదే నేను ఇందాక అన్నా, ఇప్పుడు ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద అని. లైన్ చెప్తాను ఋషి గారు. ఇప్పుడు మాట్లాడుతున్న మా రవీందర్ అన్న వకాల్తా ఏం తీసుకున్నాడు? గతంలో మారినటువంటి వారికి మీరు 2/3 వచ్చినారు కాబట్టి చేర్చుకున్నాము, అది లీగల్ గా వ్యాలిడిటీ అంటున్నారు. కాదండి, ఫస్ట్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకొకరిని చేర్చుకొని సబితా ఇంద్రారెడ్డి గారును ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేశారు కదా.